ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయోమి, మరికొద్దిసేపట్లో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈ కేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కానున్నారు. ఈడీ గతంలో దీని మీద ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే అందులో భాగంగానే ఇందులో కేటీఆర్ని అండ్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితులుగా చేయడం జరిగింది. ఇందులో విచారణ కోసం ఆయన్ని ఈరోజు విచారణకు హాజరవ్వాలని గతంలోనే నోటీసులు ఇచ్చింది. రేపు ఈ కేసులో అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఈ నెల 7వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా ఈ చెల్లింపులకు సంబంధించి గతంలో ఒప్పందం కుదిరినటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఏదైతే ఉందో దానికి చెల్లింపులు చేసేందుకు అప్పుడు ప్రమోటర్ ముందుకు రావడంతో వీళ్ళు చెల్లింపులు చేసినటువంటి వ్యవహారంపై హెచ్ఎండిఏ నేరుగా తన బ్యాంకు ఖాతా నుంచి ఫౌండర్ రూపంలో చెల్లించినటువంటి మొత్తం 45.71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి విదేశీ సంస్థకు బదిలీ చేయడంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఇది ఫెమా నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలో భాగంగా దీని మీద అభియోగాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఒకవేళ కనుక దీని మీద దర్యాప్తులు కనుక విషయాలు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో పంపినటువంటి 45.71 కోట్ల రూపాయలటువంటి ఏవైతే ఉన్నాయో ఎవరి ఖాతాల్లో వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి అనే అంశం మీద దర్యాప్తు కొనసాగుతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారులు చెప్తున్నటువంటి విషయం బట్టి అయితే కేటీఆర్ దీని మీద కొన్ని రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు. నేరుగా అవి డబ్బులు ఏవైతే మేము 2 దఫాలుగా చెల్లించామో గత 2023 అక్టోబర్లో చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అన్ని ఎఫ్యూకు రిసీవ్ అయినట్టుగా మాకు ఇన్వాయిస్ కూడా పంపినట్లుగా తెలుపుతారు. కానీ ఒక విదేశీ సంస్థకు డబ్బులు పంపించే విధంగా ప్రభుత్వ సంస్థ ఇలాంటి ఆర్థిక సంస్థ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదనేది ప్రధానటువంటి అభియోగం. అయితే ఈడీ ఇందులో ముఖ్యంగా దర్యాప్తు చేసే అంశం ఏంటంటే మిగతా మొత్తం మీద మొత్తం 54.88 కోట్ల రూపాయల మొత్తం నష్టం జరిగిందనేది, అక్రమంగా నిధులు బదిలీ అయ్యే, దాంతోపాటు పన్నుల రుసుము రూపంలో ఖర్చు అయిందనేది ఏసీబీ నమోదు చేసినటువంటి వ్యవహారం. అయితే ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో లండన్లో ఉన్నటువంటి సంస్థ, యూకేలో ఉన్నటువంటి ఈ సంస్థకి సంబంధించి వీళ్ళు చెల్లించాల్సినటువంటి అంటే ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి చెల్లించాల్సినటువంటి మొత్తంని 2 దఫాలుగా చెల్లించారు, విదేశీ సంస్థకు చెల్లించారు. కాబట్టి అయితే దానికి చెల్లించే సమయంలో ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఆర్బీఐ కానీ ఆర్థిక సంస్థ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు అనేది ప్రధానటువంటి అభియోగం. దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆ రోజు ఫార్ములా ఈ ఆపరేషన్స్కి అరవింద్ కుమార్తో పాటు ఆయన కీలక బాధ్యతలు అప్పుడు నిర్వహించారు. కాబట్టి రేసుకు జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, దాంతోపాటు నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. దాంతోపాటుగా బిఎల్ఎన్ రెడ్డిని కొన్ని వివరాలతో రావాలని, అప్పుడు జరిగినటువంటి విషయాలపై పలు వివరాలు తీసుకొని రావాలని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం. ఆయన మరికొద్ది సేపట్లో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరవుతారు. విచారణలో భాగంగా ఆయన చెప్పినటువంటి అంశాలను బట్టి రేపు అరవింద్ కుమార్ని కూడా కొంత విచారించే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 10వ సీజన్ కొనసాగింపు కోసం ప్రమోటర్ ముందుకు రాకపోవడం వల్ల చేసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏమైనా అక్రమాలు జరిగాయా, విదేశీ సంస్థకు బదిలీ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది. మరికొద్ది సేపట్లో ఆయన విచారణకు హాజరు కానున్నారు. నయోమి. నాగార్జున.